ప్రియమైనటువంటి సువర్తమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మీరు హెబ్రోన్ ఆస్ట్రేలియా నుంచి ఈ యొక్క రేడియో వర్తమానాలని గత కొన్ని నెలల నుంచి మీరు వింటూ ఉన్నారు. సో ఈరోజు ప్రత్యేకంగా ఇది 100వ వర్తమానంగా మనము పంచుకోబోతున్నాం. సో ఇది అంటే 100 వారాల కంటే ఎక్కువగా అంటే ఎక్కువ దినాల నుంచి, ఎక్కువ వారాల నుంచి అంటే 100 క్రాస్ అయిపోయిందన్నమాట. 100 వారాల కంటే ఎక్కువ నుంచి జరుగుతూ ఉంది. అయితే కొన్ని వారాలు కొన్ని మెసేజ్లు రిపీట్ అయిపోయినాయి. సో ఈ సమయంలో ఇది 100వ వర్తమానంగా ఉంది. ఇందుని బట్టి ప్రభువుని స్తుతిస్తుంటున్నాను. ఈ సమయంలో మనము ఈ యొక్క హెబ్రోన్ ఆస్ట్రేలియా ద్వారా జరుగుతున్న పరిచర్యల్ని మనము జ్ఞాపం చేసుకొని ఆశ్రయించాలి. మన అనుదిన ప్రార్థనలో మనము ఈ పరిచర్యల గురించి ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలని కోరబడుతున్నారు. సో ఈ సమయంలో చిన్న ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయం కోరుకుందాం. ప్రభువా, నీ వందనాలు. ఈ సమయం దీవించండి, ఆశీర్వదించండి. మెల్లన స్వరం, మధుర స్వరం మాకు వినిపించండి. మీరు మాట్లాడితే మాకు క్షేమం, మాకు భద్రత. మీరు మాట్లాడినప్పుడు మేము సంతోషించగలుగుతాం. మీరు మాట్లాడితే మా జీవితాలకు ప్రోత్సాహం. మీరు మాట్లాడితే ప్రభు, అది మాకు గొప్ప ఆశీర్వాదం. అయినా మేము మా ఆత్మీయ జీవితాన్ని మేము మంచిగా నడవగలుగుతాం. మీరే మీ దయగల కార్యాలు జరిగించి మీ చేతితో మమ్మల్ని పట్టుకొని నడిపించండి. ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు. ఆలోచనలు అనేక విధాలుగా ఉంటాయి ప్రభా. వాటన్నిటి మీద విజయం పొంది వాటిని మీ కొరకై చెరపట్టుట్లో మెండైన కృపను అనుగ్రహించాలని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో లూకా సువార్త 13వ అధ్యాయం 23వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 13 verse 23 ఆన్వర్డ్స్. లూకా సువార్త 13వ అధ్యాయం 23వ వచనం నుంచి, ఒకడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగ్గా, ఒక సహోదరుడు, మీలాంటి వ్యక్తి లేకుంటేనా అలాంటి వ్యక్తి, మనలాంటి వ్యక్తి ఒక అతను ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, రక్షణ పొందే వాళ్ళు కొద్ది మందేనా, ఎక్కువ మంది కాదా అన్నట్టుగా అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే 24వ వచనంలో, ఆయన వారిని చూసి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. దేవుని యొక్క రాజ్య ప్రవేశం గురించి మాటలు ఇవి. ఇప్పుడు మేము ఒక చోటకి వెళ్ళాలనుకున్నప్పుడు, ఒక దేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఆ దేశం వారు మాకు వీసా అనుగ్రహిస్తే మేము వెళ్ళగలుగుతాం, లేకుంటే వెళ్ళలేం. అట్లాగే పరలోక రాజ్యం వెళ్ళాలంటే రక్షణ అనే ఒక వీసా కావాలి. రక్షణ అనే వీసా కావాలి. ఆ రక్షణ అనే వీసా లేకపోతే ప్రవేశించలేము. అయితే ఆ వీసా పొందుకోవటానికి, ఆ రక్షణ అనే వీసా పొందుకోవటానికి, లేకుంటే రక్షణను పొందుకోవటానికి ఇష్టపడేవారు తక్కువ మంది. ఎందుకు తక్కువ మంది ఉంటున్నారు అనేది ప్రశ్న. అయితే ఇప్పుడు ప్రభువారు అతనికి సమాధానం ఇస్తూ ఉన్నాడు. అనేక మంది ప్రవేశించాలనుకుంటారు, కానీ వారి వలన కాదు అది అని అంటున్నాడు అనమాట. సో ఆయన వారిని చూసి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అంటే, ఆ ద్వారమున, ఇరుకు మార్గం పోవాలంటే అది ఒక పోరాటంతో కూడుకున్న పని. ఏదో ఆషామాషాగా నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, వెళ్ళిపోతానులంటే కాదు.
దా ఆ ఆ యొక్క మార్గం పోవటం అనేది ఒక పోరాటంతో కూడుకున్నది. ఇక్కడ అనేక మంది ఇష్టపడతారు కానీ, ఇష్టం ఉండవచ్చు, కానీ క్రియారూపం దాల్చేటప్పుడు అక్కడ ఇబ్బంది ఎదురవుతుంది. ఎందుకనంటే కొంత వివరంగా మనం అర్థం చేసుకుందాం. ఎందుకు ప్రభు పోరాడుడి అని అంటా ఉంటున్నాడంటే, ఇరుకు మార్గం ప్రవేశించాలంటే. ఇరుకు మార్గం ఉందంటే విశాల మార్గం కూడా ఉన్నట్టే కదా అర్థం. విశాల మార్గంన అనేక మంది వెళ్తారు. అది విశాల మార్గం, సో అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఇరుకు మార్గాన రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని నియంత్రణలు ఉంటాయి. ఈ రిస్ట్రిక్షన్లు ఏముంటాయంటే మనము కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ఫ్యూ థింగ్స్. కొన్ని మనం త్యాగం చేయాలి. సో కొంతమంది అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దాని ద్వారా తమ అపవిత్రం చేసుకుంటూ ఉంటారు. ఈ మార్గంలో ఉన్న వాళ్ళు ఆ విధంగా మాట్లాడకూడదు. ఇక్కడ ఈ మార్గంలో ఉన్నవారు దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని చిత్తానుసారం నడుచుకోవడానికి ప్రయత్నించాలి. కొన్నిసార్లు ఫెయిల్ అయినా తర్వాత కూడా అదేవిధంగా ప్రయత్నిస్తూ దేవుని సహాయాన్ని కోరుకుంటూ వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు సహాయం చేస్తాడు, తన చిత్తాన్ని నెరవేర్చడానికి. సో ఆ విధంగా వారు ఆ మార్గంలో కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది అన్నమాట. వారి ఇష్టానుసారంగా చేయడానికి లేదు, వారి ఇష్టం వచ్చిన నడుచుకోవడానికి లేదు. సో వారు తాడు లేనటువంటి, లేకుంటే బంధించినటువంటి పశువు ఎట్లాగా వెళ్తుందో ఆ విధంగా వారు వెళ్ళటానికి లేదు. వారు లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభుని తెలుసుకోనుకున్నప్పుడు, రక్షణ లేనట్టు పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అప్పుడు వారి పరిస్థితి వేరు. ఒక మనిషి చీకట్లో నడుస్తున్నాడు, అతను ఎక్కడికి పోతాడో తెలియదు, అతని డైరెక్షన్ అతనికి తెలియదు, అతని దగ్గర ఏమున్నాయో ఏమి లేవో తెలియదు, అంత చీకటిమయం. అటువంటి పరిస్థితిలో ఉంటాడు. అయితే ప్రభుని తెలుసుకున్న తర్వాత ఆ వెలుగు అనేది, ప్రభు వెలుగు అనేది తనలో వస్తుంది కాబట్టి తను ప్రతిదీ కూడా తేటగా చూడగలుగుతాడు, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. ఎందుకంటే ఆ దేవుని యొక్క వాక్యం అనే వెలుగులో. సో ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సినటువంటిది ఏంటంటే, ఆ ఇరుకు మార్గంలో ఉన్నవారు అనేకమైన అవి వారి జీవితాల్లో త్యాగం చేయాల్సి వస్తుంది కాబట్టి చాలామంది ఇష్టపడరు. మనిషి స్వభావం ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు మనకే రావాలి, మనకన్నీ ఏది కావాలంటే అది జరుగుతూ ఉండాలి, ఏది కావాలంటే అది మనకు దొరుకుతూ ఉండాలి. సో మనల్ని చాలా గొప్పగా అందరూ ఇచ్చిస్తూ ఉండాలి, మనల్ని పొగుడుతూ ఉండాలి, అంత మనమే పై చేయిగా ఉండాలి అన్నట్టుగా మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఈ యొక్క ఇరుకు మార్గం ఉన్నప్పుడు ఆ విధంగా కుదరదు. అక్కడ కొన్నిసార్లు నీవు చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఆ సీట్ తీసుకోవాల్సి వస్తుంది, ఆ లెవెల్ తీసుకోవాల్సి వస్తుంది ప్రభు కొరకు. కొన్ని నువ్వు భరించాల్సి వస్తుంది, కొన్ని నువ్వు సహించాల్సి వస్తుంది, కొన్ని చోట్ల నువ్వు నిలబడటానికి కష్టమైనప్పుడు కూడా నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కొన్ని విషయాలు నీకు తెలిసినా కూడా మాట్లాడకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. నీ నోటిని కట్టుకోవాల్సి వస్తుంది, నీ ఆలోచనలను కట్టుకోవాల్సి వస్తుంది, నీ యొక్క ప్రవర్తన మార్చుకోవాల్సి వస్తుంది. ఎన్నో వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఉండి జీవిస్తే వారు ఆ ఇరుకు మార్గం నుంచి విశాల మార్గమైనటువంటి పరలోకాన్ని ప్రవేశిస్తారు. అట్లా కాకుండా నా ఇష్టానుసారం నేను ఉంటాను అని అంటే వారు విశాల మార్గంలో నుంచి ఆ ఇరుకైనటువంటి, ఆ అంధకారమైనటువంటి, లేకుంటే ఆ ఎప్పుడు మండుతున్న నరకంలోకి ప్రవేశిస్తారు. అది ఇక్కడ ఇప్పుడు అతను అడిగిన ప్రశ్నకు ఎందుకు అనేకులు అంటే వెళ్ళలేరు అంటే, ఎందుకు కొద్ది మంది రక్షణ పొందువారు ఉన్నారంటే, రక్షణ పొందువారు కొద్ది మంది అని అంటే ఈ కారణాన్ని బట్టి కొద్దిగా మంది అన్నమాట. ఎందుకంటే చాలామందికి ఆవా కావాలి, బువ్వా కావాలి, అంటే అటు పోతే అటు, ఇటు పోతే ఇటు, ఎవరి దగ్గరికి పోతే ఆ నాటకాలు ఆడుతూ ఉంటారు.
ఆ డ్రామాలు ఆడుతూ ఉంటారు. నేను ప్రభు బిడ్డని, ప్రభు రక్తం ద్వారా కడుగుబడినటువంటి వ్యక్తిని, రక్షణ పొందినటువంటి వ్యక్తిని. కాబట్టి నేను చేయాల్సినవి ఉంటవి, చేయకుండా ఉంటవి. కాబట్టి ప్రతిదీ నేను చేశానంటే నాకు లోకస్తునికి తేడా ఏంటి? కాబట్టి నేను ప్రతిదీ చేసి నన్ను రక్షించినటువంటి నా ప్రభువుని, నాకు రక్షణ అనుగ్రహించినటువంటి, రక్షణ అనే వస్త్రము, నీతి అనే పైబాటనిచ్చినటువంటి ప్రభువారికి దుఃఖం తీసుకురావటం మంచిది కాదు, అవమానం తీసుకురావటం మంచిది కాదు, ఆయన నామాన్ని అన్యుల మధ్య అవమాన పాలు చేయటం మంచిది కాదు అని తిరిగి మనము నడుచుకోవాలి. అట్లా కాదు, నేను నడవలేను అంటే నువ్వు ఒక అన్యుడిగా జీవించు అంతే. ఒకవేళ నేను రక్షణ పొంది ఆయన కొరకు జీవిస్తానన్నప్పుడు సో నీలో చాలా గొప్ప మార్పు అనేది చూడగలుగుతాం. ప్రభు నామం మహింపరచబడుతూ ఉంటుంది. అది సో సొంత ఇచ్చను నెరవేర్చుకునేవారు, తమ ఇష్టానుసారంగా జీవించేవారు ఆ ఇరుకు మార్గంలో ఉండలేరు. ప్రభు ఇష్టానుసారంగా, ప్రభు ఇష్ట ప్రకారం నడుచుకున్న వారు మాత్రమే ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఇష్టపడతారు. అది ఈ ఇరుకు మార్గం విశాల మార్గం అనే పరలోకానికి చేరుస్తుంది. విశాల స్థలం అనేది, ఈ యొక్క ప్రభువు లేనటువంటి విశాల మార్గం అనేది ఎరుకు మార్గమైనటువంటి ఆ గాఢాంధకారపు ఆ భయంకరమైన నరకంలోకి నడిపిస్తుంది అన్నమాట. ఏది కావాలనేది మనం నిర్ణయించుకోవాలి. సో తక్కువ కాలం ఉండే ఆ కోరికల నిమిత్తమై యుగాలు ఉండే ఆ పరలోక రాజ్యాన్ని కోల్పోవటం అనేది ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. ఒకవేళ అట్లా కావాలనుకుంటే ఈ యొక్క విశాల మార్గాన్ని పెన్నుకొని తర్వాత నరకంలో వెళ్ళొచ్చు, అది యుగాలు ఉండేది. అదేవిధంగా ఇరుకు మార్గాన్ని ప్రవేశించి నేను ఉండేది బ్రతికేది ఎంత 70-80, అది కూడా చాలా కష్టంగానే బ్రతుకుతాను. నాకు ఈ లోక పరిస్థితుల విషయం కాదు, నాకు పరలోకం కావాలనుకున్నప్పుడు యుగాలు ఉండే అసలు అంతమే లేనటువంటి ఆ పరలోక రాజ్యం కావాలనుకుంటే ఇరుకు మార్గంలో ఉండాలనేది మనం ఆలోచించాలి. ఆ విధంగా ఇరుకు మార్గంలో ప్రవేశించాలని మనం ఇష్టపడాలి. అది దేవుని యొక్క లేఖన భాగం మనకి తెలియజేస్తూ ఉంది. సో చాలామంది చూస్తారంట కానీ వెళ్ళలేరంట. కారణం ఏంటంటే చాలా విషయాలు చెప్పొచ్చు కానీ జీవించాలి, క్రైస్తవ జీవితం జీవించాలి, విశ్వాస జీవితం జీవించాలి, రక్షణ జీవితం జీవించాలి. అది ఇక్కడ 25వ వచనంలో అంటున్నాడు. ఈ 24లోనే ఆ ఇరుకు మార్గంన వెళ్ళే మార్గం అది పోరాటంతో కూడుకున్నది. ఆత్మకు శరీరానికి పోరాటం, కార్నల్ థింగ్స్, శరీర సంబంధమైనటువంటి క్రియలకు, ఆత్మ సంబంధమైన క్రియలకు పోరాటం జరుగుతూ ఉంటుంది. నువ్వు ఆత్మను గెలిపించే విధంగా ఉంటే, ఆత్మకు సపోర్ట్ చేస్తే నువ్వు ఆ మార్గంలో కొనసాగుతావు. లేదు నేను అట్లాగా చేయలేను కాబట్టి శరీరానికి సపోర్ట్ చేస్తానంటే నువ్వు ఇక నా విశాల మార్గంలో వెళ్తున్నట్టుగా గుర్తించాలి. సో కాబట్టి పోరాడే వ్యక్తే అక్కడ జీవించగలుగుతాడు. ప్రభు అందుకనే చాలా చోట్ల నువ్వు మంచి సైనికుల వలె పోరాడాలి అంటూ ఉంటాడు. తిమోతి నువ్వు మంచి సైనికుని వలె పోరాడాలంటాడు. ఇట్లాగా సైనికుడిని తీసుకొస్తాడు, రైతుని తీసుకొస్తాడు. కష్టపడేవాడు రైతు, అంత ఆటోమేటిక్ ఏముండదు అక్కడ, రోబోట్ సిస్టమ్ ఏముండదు. అతను కష్టపడాలి. పంట పండాలంటే అతను అనేక విధాలుగా, అనేక సందర్భాల్లో అనేక విధాలుగా కష్టపడాలి అతను. దేవుడు తీసుకొచ్చే ఉదాహరణలన్నీ కూడా కష్టపడే వ్యక్తుల్ని తీసుకొస్తాడు. వ్యాపారం అది కూడా కష్టపడాలి. రైతులు అంటే పొలం పనులు అవి కూడా కష్టపడాలి. తర్వాత ఈ విధంగా ఇక అనేకమంటి అంటే గొర్రెలు మేపటం అది కూడా కష్టమే.
ఈ విధంగానే అన్నీ కూడా ఆయన తీసుకొచ్చే ఉదాహరణలన్నీ కూడా కష్టంతో కూడుకున్న ఉంటాయన్నమాట. ఆ కష్టంలోనే విజయం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆ కష్టాల్లోనే అభివృద్ధి ఉంటుంది. కాబట్టి చాలామంది ఇష్టపడితే అనేకమైన మంచి దొరుకుతాయి అన్నమాట. ఆ తర్వాత ఈ విధంగా అంటాడు, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగునని ఉత్తరం మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమునందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధుల్లో బోధించిదివే అని చెప్పసాగుదురు. ఇప్పుడు వీరు ప్రభు పిల్లని చెప్పుకుంటూ, ప్రభువారని చెప్పుకుంటూ ఇష్టానుసారంగా ఉన్నటువంటి వారి జీవితాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇంటి యజమానుడు అంటే ఆయన పరలోకానికి యజమానుడు తలుపేసేసాడు. తలుపేసిన తర్వాత వీరేం చేశారు, వెలుపు నిలిచి తలుపు తట్టుతూ ఉంటారనమాట. మాకు తలుపు తీయ్యా అని చెప్పారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, మిమ్మును ఎరుగును అని వారితో చెప్పేశాడు. అందుకు వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము మీతో కలిసి త్రాగాం కదా, నీవు మా వీధుల్లో వచ్చి అనేక విషయాలు చెప్తా ఉంటే అని అంటే బోధించినావు కదయ్యా అని చెప్తా ఉంటారు. ఆయన చెప్తా ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు 27లో, అప్పుడు ఆయన, మీరెక్కడ వారో మిమ్మును ఎరుగునని మీతో చెప్పుచున్నాను, అక్రమం చేయు మీరందరు నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పాను. అంటే వీడంతా ఆయన బోధించాడనేది తెలుసు వారికి, కానీ ఆ ప్రకారం జీవించడం అనేది వాళ్ళకి తెలియదు. వారు ప్రభు మాట వినాలని తెలుసు, కానీ వినలేదు. ఆయన చెప్పినట్టు నడుచుకోలేదు. కాబట్టి మీరు వాక్యం విన్నా, ఆయనతో కలిసి భోంచేసినా, ఏది చేసినా ఆ వాక్యం మీలో లేనంత వరకు, ఆ వాక్యం మనలో ఫలించినంత వరకు, ఆయనకి మనం ఇదే చూపనంత వరకు ఏం జరుగుతుందంటే ఇటువంటి అవమానమే జరుగుతుంది. ఆయనేమంటాడు, మీరెక్కడ వారో మిమ్మును ఎరుగునని అంటాడు. అయ్యా నువ్వు మాతోనే ఉన్నావు కదా, ఈ విధంగా మీరు బోధించారు కదా, ఇన్ని కార్యాలు చేశారు కదా మీరు, అటువంటిది మీరు ఈ విధంగా అంటున్నారు ఏంటంటే, అవును, వారు ఏ ఉద్దేశంతో వచ్చారో ప్రభువుకు తెలుసు. వారిలో వాక్యం ఫలించలేదు, వారిలో స్థలం లేదు, వారికి అన్ని లెక్కలే ఉన్నారు. అందుకని దేవంటున్నాడు, మీరు ఎక్కడ వారో నాకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, క్రమంగా నడుచుకోవట్లేదు. కాబట్టి అందుకని ఏమంటున్నాడు, అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్తున్నాడు. ప్రభు యొద్దకు వచ్చేవారు క్రమంగా ఉన్నవారు, ప్రభు మాట విని, రక్షణ అనుభవం కలిగి ప్రభు మాట విని ఆ ప్రకారం నడుచుకుంటూ ప్రభు సేవ చేస్తూ, ఆయన కూర్చోమన్న చోట కూర్చోవాలి, లేమ్మన్న చోట లేవాలి, నడవమన్న చోట నడవాలి. ఆయన చేస్తున్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. అటువంటి వారు క్రమంలో ఉన్నారు. కాబట్టి మీరెవరో నాకు తెలియదు అని అంటావు, మీరందరూ నా ఎదురు నుండి తొలగిపోండి అని అండు, మీరే ఉండండి అంటాడు. మీకోసమే తలుపు తీస్తూ ఉండని అంటారు. ఎందుకు? వారు క్రమంగా నడుచుకుంటున్నారు కాబట్టి. సో మనము ఆలోచించాలి ఒకసారి, మనము ఏ మార్గంలో ఉన్నాము, ఇరుకు మార్గంలో ఉన్నామో, విశాల మార్గంలో ఉన్నామో, మనము ఎక్కడ ఉండాలనుకుంటున్నాం అనేది మన యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి స్థానాన్ని బట్టి తెలియజేస్తుంది. మనం దేనికోసం సిద్ధపడుతున్నాం అనేది మనం ఇప్పుడు ఏ మార్గంలో ఉన్నావో దాన్ని బట్టి తెలియజేస్తుంది. నువ్వు చెప్పాల్సిన అవసరం లే, అయ్యా నేను పరలోకం కోసం సిద్ధపడుతున్నానని చెప్పేసి నువ్వు విశాల మార్గంలో జీవించిన వాటి లెక్కలో మీరు జీవిస్తున్నావు అనుకో, విశాల మార్గంలో ఉన్న వ్యక్తుల వల్ల నువ్వు ప్రవర్తిస్తున్నావు అనుకో, అప్పుడు ఏమైపోద్ది, నేను పరలోకానికి సిద్ధపడుతున్నానని చెప్పినా కూడా అది ఎవరు నమ్మరు. ఎందుకంటే నీ క్రియలే తెలియజేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇరుకు మార్గం ఉండి నేను
అంటే ఇరుకు మార్గంలో అనేకమైన త్యాగం చేస్తూ ప్రభువుకి ఇష్టకరంగా నడుచుకుంటూ ఉండి వాళ్ళు చెప్పాడు అనుకో, అయ్యా నేను నరకంలో వెళ్ళాలనుకుంటున్నానంటే, నువ్వు ఎందుకు నరకంలోకి వెళ్తావు అయ్యా, దేవుడు నిన్ను తనతో పాటు ఉంచుకుంటాడు అని చెప్తారు. ఎందుకు? తను జీవించే విధానాన్ని బట్టి, తను ఏ విధంగా తను ప్రవర్తిస్తున్నాడు రక్షణ పొందిన తర్వాత. అది రక్షణ అనేటువంటి వ్యక్తి నేను పరలోకానికి వెళ్తానని అన్నాడు అనుకో, అతని ప్రవర్తన బట్టి చెప్పొచ్చు అతను ఎటువంటి వ్యక్తి అనేది. కాబట్టి మనము ఏ యొక్క స్థానం కావాలి అంటే, మన గమ్యస్థానం ఏదై ఉండాలో దాన్ని ఇప్పుడు ఇక్కడే నిర్ణయించుకోవాలి. మన గమ్యస్థానం ఏందనేది కూడా చూసేవాళ్ళు చెప్పగలుగుతారు మనం ప్రవర్తించే దాన్ని బట్టి. కొంతమంది రక్షణ పొందారు అనుకుంటారు కానీ అనిల కంటే అధ్వానంగా ప్రవర్తిస్తూ ఉంటారని మనం విన్నాం. సో ఆ విధంగా ఉండొద్దని ప్రభువు కోరుకుంటున్నాడు. తర్వాత ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆ ఇరుకు మార్గమున వెళ్ళే వాళ్ళకి దేవుడు తలుపు తీస్తాడు, కానీ విశాల మార్గంలో వెళ్తున్నటువంటి వారికి దేవుడు అనే మాట ఏంటంటే, మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరుగునని అంటాడు. మీరు ఎన్నైనా రుజువులు చెప్పొచ్చు, ఎన్నో తీసుకొచ్చి రావచ్చు. అయ్యా నీ పేరును మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి కదా, మీ పేరును మేము ప్రకటిస్తే ఎన్నో కార్యాలు జరిగినాయి కదా, ఎంతోమందిని మేము నడిపించేసాము, మేము ఎన్నో కార్యాలు చేసాము, మీరు బోధిస్తుంటే అది మేము విని అదేవిధంగా మేము బోధించాం, నువ్వు ఎన్నేం చెప్పవచ్చు. కానీ క్రమం లేకుండా నడుచుకొని ఎప్పుడో ఒకసారి చేశాను, తర్వాత ఇంకేం చేయలేదు, నష్టానుసారంగా జీవించానంటే ఉపయోగం లేదు. కాబట్టి మనము క్రమంగా నడుచుకొని ప్రభుతో ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు. ఎంత కఠినమైన మాట ఉపయోగించాడు, నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పి. అంటే ఆయన దగ్గర అటువంటి వ్యక్తులు ఉండటానికి ఇష్టపడలే ఆయన. నేను ఇన్ని వీళ్ళ కోసం చేస్తే, ఎన్ని పనులు చేస్తే, ఇంతగా నేను వారి కోసం శ్రమ అనుభవించి చాలా వేదన గుండా వెళ్ళి నేను ఆ శిలువ మరణం పొందితే, నేను ఎన్నో అవమానకరమైన మాటలు వీరిని బట్టి నేను విన్నాను, నేను భరించాను, నా మీద ఉమ్మేశారు, నా వీపుని నాగడిచాల వల్ల దున్నారు, నా మీద అనేక నిందలు మోపారు, అనేకమైన బూతు మాటలు అన్నారు, ఎన్నో విధాలు నా మీద నింద మోపారు, చాలా అసహ్యంగా మాట్లాడారు. ఇన్ని చేసినా నేను వారి కోసం నా ప్రాణం ఇస్తే, వీరు నన్ను పట్టించుకోకుండా, నా మాట వినకుండా వర్షానుసారి జీవిస్తూ ఇప్పుడు వచ్చేసి మేము మీ పేరున ఎన్ని చేసాం, మీరట్టు చేస్తుంటే మేము విన్నాము, మీరంటే మాకు తెలుసు అని ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు తొలగిపోండి అని ప్రభు వారితో చెబుతూ ఉన్నాను అనమాట. పిల్లరా, మన పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచిద్దాం. ఏ విధంగా జీవిస్తున్నాం? లోకంతో రాజీ పడి జీవిస్తున్నామా? కాంప్రమైజ్డ్ లైఫ్. ఆర్ వీ లివింగ్ కాంప్రమైజ్డ్ లైఫ్? That we have to examine. We should examine ourselves in the light of word of God. మన దేవుని యొక్క వాక్య వెలుగులో మనం పరీక్షించుకోవాలి. ఏ విధంగా ఉంటుందో మన ప్రవర్తన. వారు ఆ విధంగా ఉన్నారు, వీరు ఈ విధంగా ఉన్నారు కాబట్టి నేను కూడా ఈ విధంగా ఉంటే తప్పేంటి అని అంటే, వారికి వేసే శిక్ష, వారు పొందే ఆ బాధ, ఆ వేదన నీకు ఆగపడదు. నీకేంది ఆ పైన ఏదైతే ఆగపడుతుందో, బయటికి బాహ్యంగా ఏదైతే ఆగపడుతుందో దాన్నే అనుకుంటావే కానీ తర్వాత దేవుడు ఏ విధంగా వారిని శిక్షిస్తున్నాడో, ఏ సమయంలో వారిని శిక్షిస్తాడో నీకు అర్థం కావట్లేదు. అందుకే ఇటువంటి జీవితం జీవిస్తూ ఉంటున్నాం. అటు ఎవరు ఏది చేశారు అనేది పట్టించుకోకుండా, నిన్ను దేని కొరకు దేవుడు పిలిచాడు, దేవుని కొరకు నేను రక్షించుకున్నాడు అది గుర్తెరిగి, ఏది దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఆ మాట విని ఆ ప్రకారం నడుచుకోవాలి. ఇది 1/1.
మినిస్ట్రీ. నీకు దేవునికి మధ్య జరగాల్సినటువంటి ఆ యొక్క పరిచర్య, ఆ యొక్క కమ్యూనికేషన్, ఆయన మీ మధ్య జరగాలి. అది ఇక్కడ ఈ మధ్యలో ఎవరు కూడా తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, స్నేహితులు ఎవరు కూడా రావటానికి లేదు ఈ రిలేషన్ మధ్యలో. ఈ రిలేషన్ అందరికీ అన్నిటికీ మించిన రిలేషన్ ఇది. ఒక విశ్వాసి ప్రభువుకి మధ్య ఉన్నటువంటి రిలేషన్, అంత అన్యోన్యమైనటువంటి ఆ యొక్క జీవితం, అటువంటి సహవాసం అనేది దీని మధ్యలో ఎవరు రాకూడదు. సో ఆయన ఏం చెప్తాడో అది విను, నీకేం కావాలో ఆయన అడుగు, అది జరగాల్సింది. ఇక్కడ ఆ కారణము, ఈ కారణము, ఆ సాకులు, ఈ సాకులు, వారిని వీరిని చూపించారంటే అయిపోయింది. దేవుడు ఎక్కడ కూడా వాళ్ళని చూసి నడుచుకోమని చెప్పలే. సో ఒకవేళ వారు ప్రభుని పోలి నడుచుకుంటే కాబట్టి అప్పుడు వారిని పోలి నడుచుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రభు మీరు వాళ్ళని పోలి నడుచుకోండి, వాళ్ళని పోలి నడుచుకోమని చెప్పలే. కాబట్టి ఆయన్ని పోలి మనం నడుచుకోవాలి. ఆయనే కార్యం చేసింది మన కొరకు, కాబట్టి ఆయన్ని వెంబడించాలి. ఈ సత్యాన్ని గుర్తెరిగి మనము ఇంకోసారి రక్షించుకుందాం, మనం ఏ మార్గంలో ఉన్నాం అన్న విషయం. మాటలు చెప్పటం కాదు, మనం ఆ విధంగా జీవించాలి. ఇరుకు మార్గంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా ప్రయాసపడుతూ ఉంటాడో, పోరాడే స్వభావం కలిగి ఉంటాడో, ఆ విధంగా పోరాడుతూ ఉండాలని ప్రభు పేరట మీరు కోరబడుతున్నారు. మనమందరం కోరబడుతున్నాం, దానికి ఎవరు కూడా మినహా కాదు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ఇంతవరకు మీరు మా ఆలోచనలకు, మా హృదయానికి మీరు తీసుకొచ్చినటువంటి ఈ ఆలోచనలన్నింటిని బట్టి వందనాలు, ఈ తలంపులను బట్టి వందనాలు. ప్రభా, మీరు మా కొరకై గొప్ప కార్యం చేసే రక్షణను అందుబాటులో ఉంచారు. మేము దీన్ని కలిగి ఇరుకు మార్గమున పోరాడుతూ ప్రతి సమయంలో కూడా ఎక్కడా కూడా నీరసెల్లకుండా, ఎక్కడా కూడా మేము రాజీ పడకుండా, పట్టుదలతో ఎక్కడా కూడా మేము మనుషుల మెప్పు కోరి అక్కడ మా ప్రయాణం ఆపేసి విశ్వాస భ్రష్టులం కాకుండా మేము ముందుకు వెళ్ళడానికి సహాయపడండి, కనికరించాలని కోరుకుంటున్నాం. ప్రభా, విశాల మార్గం చూడటానికి బాగానే ఉంటుంది, కానీ దాని పర్యవసానం యుగ యుగాలు మండే ఆ నరకంలో, అగ్నిగుండంలో ఉండాలి. అది అర్థం చేసుకుంటూ మా ప్రియులకి కృపను గ్రహించండి, సహాయపడాలని కోరుకుంటున్నాం. వారు మీ కొరకు నమ్మకంగా ఏదైనా జీవించినట్లు సహాయపడాలని, మేమందరం మీ చిత్తం మరోసారి కలుసుకుంటూ సహాయపడాలని, మా ప్రియులకి మంచి ఆరోగ్యము, వారి డ్యూటీలో సహాయపడండి. పిల్లల చదువులు, మంచి ఆరోగ్యము, వారు మీ కొరకు నమ్మకం ఏదైనా పరిచయం చేయనట్లు కృప చూపాలని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా,